మా కాలంలో ఇట్లా లేదమ్మా. పెద్దలు కింద కూర్చోకుండా ఎందుకు కుర్చీల మీద కూర్చొని ఏందమ్మా అది పోదలకు వచ్చిన వాళ్ళు కాకపోతే ఇట్లా లేరు మా కాలంలో. మేమెంత భయంతో బతికేటోళ్ళం, బతికాం అంటారా అనరా? ఇప్పుడు భయం లేదు, భక్తి లేదు, దేవుడు లేడు, ఎవరు లేరు. ఇష్టం ఇష్టం పాపం పెరిగిపోతా ఉంది. నాశనానికి ఇదిగో లోకం పరిగెడుతూ ఉంది. నిజమే. ఈ రోజున వాటిని చూసినప్పుడు చెప్పండి, వాటిని చూసినప్పుడు పెద్దలకు బాధ అనిపిస్తుందా, బాధ అనిపిదా? ఇట్లుంటదా అయ్యా, ఇట్లుంటారా అయ్యా అంటారు. దేవుడు కూడా తన బిడ్డలు ఆ కీడును చూసి, ఆ బాధలను చూసి, ఇదిగో ఈ విధంగా తట్టుకోకుండా, లేకపోతే ఈ విధంగా బాధపడద్దు అని యేసయ్య ఏం చేశాడంటే, నీతిగా బ్రతికేటటువంటి తన బిడ్డలను, భక్తిగా జీవించేటటువంటి తన బిడ్డలను ఇవేవి చూడకుండా, ఈ బాధలు పడకుండా వారిని ఆయనే తీసుకుని పోబోతూ ఉన్నాడంట. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి ఆయన కొనిపోతూ ఉన్నాడు అంటే పరలోకానికి ఆయన కొనిపోతున్నారు తన బిడ్డలను. దేవునికి స్తుతి కలుగునుగా. చెప్పండి హల్లెలూయా.